ఒరిస్సా, ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. 3 పిల్లలు, ఒక పాప పెద్దది, 2 చిన్నపిల్లలు. వచ్చి ఒరిస్సా వాళ్ళు మరీ మూర్ఖులు, వీళ్ళకి ఎలా సువార్త చెప్పాలి, ముందుగా ఏదైనా సేవ చేద్దామని కుష్టి వ్యాధుల కోసం ఒక హాస్పిటల్ పెట్టాడు. ఆ భువనేశ్వర్ అవతలే ఉంటుంది బరిపడ అనే ప్రాంతం, అది మంచి టౌన్, ఇప్పుడు జిల్లా అయింది. ఆ ప్రాంతంలో ఒక కుష్టి వ్యాధుల హాస్పిటల్ పెట్టి వాళ్ళకి బాగా వైద్యం చేస్తుంటే ప్రభు ఒక రోజు దర్శనం ద్వారా కనిపించాడంట. ఏ గ్రాహం స్టెయిన్స్, మనుషుల్ని బాగు చేసేది నేను వాళ్ళని స్వస్థపరుస్తాను, నువ్వు వచ్చింది దేనికి, నువ్వు ఆత్మలకి సువార్త చెప్పమని చెప్పి ఆయన ప్రేరేపిస్తే ఆ పెద్ద కూతురికి ఆ భార్యకి హాస్పిటల్ అప్పచెప్పేసి ఆయన అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ఆ కారులో 2 పిల్లల్ని ఎక్కించుకొని ఊరు తిరిగి సువార్తలు చెప్తా ఉండేవాడు. కొన్ని నెలలకి ఒక చోట 24 మంది తయారయ్యారు. వాళ్ళందరికీ ఇట్లా సబ్ పెట్టించాడు, దేవదాస్ మాస్టర్ గారు పెట్టించినట్టే. పెట్టిస్తే నేనే చెప్తే రోజు బాగోదు, ఎవరన్నా పిలిపిద్దామని మళ్ళీ కొంతమంది మిషనరీస్ని పిలిపించాడు. 3 రోజులు సభలు పెట్టుకున్నారు. 2వ రోజు సభ అయిపోయిన తర్వాత ఆ పిల్లలు అంటున్నారంట, నానా రాత్రి బాగా దోమలు గుట్టే, అందుకని వద్దు ఈరోజు ఇంటికి వెళ్ళిపోదాం పదా, రేపు వద్దామంటే వద్దు నాన్న, ఈ పల్లెటూరు ప్రజలంతా మనల్ని నమ్ముకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు, రేపు ఒక్కరోజు అయితే అయిపోద్ది, రేపు సాయంత్రం వెళ్ళిపోదాం, ఇంకెళ్ళిపోతాం కదా అని చెప్పి పెద్ద పిల్లలకి సర్ది చెప్పుకొని మీరు పడుకోండి, నేను దోమలు రాకుండా ఇసురుతా ఉంటానని చెప్పి పిల్లలిద్దరిని చెరొక సీట్లో కార్లో పడుకోబెట్టి ఆయన కూడా కూర్చొని ఇసురుతూ ఆయన కూడా నిద్రపోయాడు. ఒక భయంకరమైన మతోన్మాది దారాసింగ్ అని ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ క్యాండిడేట్ వచ్చి 10 లీటర్లో 12 లీటర్లో పెట్రోల్ పోసి మొత్తం ఉరికెట్టేసి కారు మొత్తానికి కాలు పెడితే 3 సజీవ దహనం, బూడిదైపోయారు. మీడియా వాళ్ళంతా వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళారు. అమ్మా ఫలానా వ్యక్తి చంపేశాడు కదా మీ ఆయన్ని, మరి మీరు ఏమంటారు, మీ వాగ్మూలం మాకు కావాలి అంటే యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును, నేనేమీ అనట్లేదు, ఎవరైతే చంపారో నేను ఆయన మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని చెప్పిందంట. ఈ విషయం అక్కడ ఇక్కడ మీడియాలో పడి రాష్ట్రపతి దాకా తెలిసింది. పిలిపిస్తే ఆవిడ్ని పిలిపించి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. మీరంతా గూగుల్లో కొట్టండి వస్తుంది. గ్రహం స్టెయిన్స్ అనే పాస్టర్ గారి మిషనరీ వైఫ్కి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు మన భారతదేశం తరపున. ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ భారతదేశం, ఎక్కడ 3 చనిపోయారు, అయినా కూడా హాస్పిటల్ ఇంకా నడుస్తూనే ఉంది, వాళ్ళ పరిచయం ఇంకా సాగుతూనే ఉంది. మరి మనం ఏం చేస్తున్నాం, మన పుట్టుతోటే క్రైస్తవులం, మన ప్రాంతాన్ని మనమే బాగు చేసుకోలేకపోతే ఇంకా వాళ్ళు వేరే దేశానికి వచ్చినట్టుగా మనం వేరే ప్రాంతానికి ఎలా వెళ్ళగలం? వెళ్ళలేం, తెలుసుకోవాలి.